క్లోజ్ మర్చిపోయాను. 192 కిలోమీటర్స్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడ 24 hours ది క్లోజ్డ్. మనకు ఔటర్ రింగ్ రోడ్ తో పని లేదు. నో స్టాక్ పెట్రోల్. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ లీటర్ దాటేసాం. థ్యాంక్ యూ. పెట్రోల్ దొరకదేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. నిజామాబాద్ 124 బికనూర్ టోల్ ప్లాజా. బాసర నేమ్ వచ్చేసి బాసర కాదు, ఇట్స్ వ్యాసర. బ్యూటిఫుల్ సన్ రైజ్. తగ్గే టోల్ గేట్ అనమాట. కామారెడ్డి నుంచి చూస్తున్నాను, టీ దొరకలేదు. 449 అయిపోయి కదా ట్రైన్ అవుతుంది. ఎనిమిది. అయ్యో లాస్ట్. వావ్, అయ్యో బాబోయ్. ఇప్పుడు దీని మీదకి వెళ్ళి బండి తీయాలనా? పట్టణ రిపేరేషన్ మిషన్ అది. ఉప్పొంగినే గోదావరి. జై జై మహాకాళి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ ద బ్లాగర్. అండ్ టుడే వచ్చేసి బాసరా అనుకుంటున్నాను. అండ్ నౌ ద టైమ్ ఈజ్ అప్రాక్స్ 3:37 and 192 kilometers. అరైవల్ ఈజ్ 7:24 అప్రాక్స్. మనం ఒక 60 to 80 అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ నా వెహికల్ అయితే 80 వరకే స్పీడ్ వెళ్తుంది. అందుకని చెప్పేసి 60 to 80 స్పీడ్లో వెళ్ళినా కూడా 730 to 8 మ్యాక్స్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్యూయల్ అయితే నిన్ననే కొట్టించాను ఒక 4 liters ఆఫ్ పెట్రోల్. అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే ఫ్యూయల్ ఈస్ నాట్ అవైలబుల్. అయినా ఇవాళ ట్రై చేస్తాము దానికి. అంతా అమ్మోర్దయ్యా, చూడాలి. జ్ఞాన సరస్వతి టెంపుల్. ఫస్ట్ ఘాట్ రోడ్ స్టార్టింగ్ రెండుసార్లు గవర్నమెంట్ వాళ్ళు రోడ్ వేసా కూడా ఇలా అయిపోయింది దీని పరిస్థితి. ఇప్పుడు లారీలు దిగుతూ ఉంటాయి కాబట్టి పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడ 24 hours ది. ఉండదు, క్లోజ్డ్. అండ్ ఇవాళ రూట్ వచ్చేసి బాసర అంటే అందరికీ తెలిసిందే, నిర్మల్ డిస్టిక్. అండ్ వే వచ్చేసి జిడిమెట్ల టు కోంపల్లి టు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ అండ్ బాసర. దట్స్ ఇట్. అండ్ ఘాట్ రోడ్ కదా, ఈ పెద్ద వెహికల్స్ అయితే మొత్తం హై బీమ్ కాదు, హై బీమ్ తో పాటు మొత్తం లైట్లు వేసుకుని ఉన్నారు. అసలు ముంగట రోడ్డు కనబడతలేదు. అండ్ ఎన్నిసార్లు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్పిన, మన హైదరాబాద్ రోడ్ వారియర్ మనోడు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పు, వీళ్ళు హెడ్ లైట్స్ మాత్రం అసలు దింపరు. ఇప్పుడు దింపాడు, గుడ్ బాయ్. కొంతమంది అసలు దింపుతలేరు. అండ్ దిస్ గోదపల్లి చౌరస్తా. నెక్స్ట్ కొంపల్లి టు కామారెడ్డి రోడ్. శ్రీ కన్వెన్షన్ అండ్ కొంపల్లి సిగ్నల్. అండ్ నెక్స్ట్ టు కామారెడ్డి దారి. అండ్ దిస్ మేడ్చల్ రూట్ అయితే ప్రజెంట్ చాలా టర్నింగ్ అయితే పెట్టాడు. ఐ థింక్ ఈస్ డూయింగ్ సమ్ హైవే రోడ్ థింగ్స్. అండ్ ఔటర్ రింగ్ రోడ్. మనకు ఔటర్ రింగ్ రోడ్ తో పని లేదు, ఎందుకంటే ఇట్స్ బైక్. అది పడేటట్టున్నదిరా. ఉన్నప్పుడు ట్యాంకులు కొట్టించేసుకోవాలి. నో స్టాక్ పెట్రోల్.
నో ఫ్యూయల్. ఫ్యూయల్ అయితే లేదంట, నో ఫ్యూయల్, ఓన్లీ సిఎన్జి. ఓకే, ముందు చూద్దాం. యాక్చువల్గా నేను అది ఫుల్ చూపిస్తుంది అంతే, దాంట్లో ఫ్యూయల్ లేదు. ఓన్లీ 4 to 5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది. అది ఎప్పుడు అట్లా కొట్టించినా కానీ అంత ఫుల్ చూపిస్తుంది అది. చూద్దాం. అయితే మనం ఒక కామారెడ్డి సైడ్లో కొట్టిద్దాం. అప్రాక్స్ 6 o'clock, 5:30 to 6 o'clock అట్లా కొట్టిద్దాం. అండ్ టోటలీ మేడ్చల్ రోడ్ మొత్తం కలిసి ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే హైవే మన పైనుంచి అసలు ఫ్లైఓవర్ వేస్తారు ఇప్పుడు అంతా. కనీసం లైట్స్ కూడా ఏం పెట్టలేదు, వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. రేడియంతో రాస్తారు కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్ అంటే. అండ్ ఫ్యూల్ కొట్టిద్దాం ముందుగా. థ్యాంక్ యూ. నా బైక్ ఉన్నప్పటి నుంచి అండ్ సెకండ్ టైం అనుకుంటా ఇది ట్యాంక్ ఫుల్ చేపించడం. మొత్తం ఫుల్ చేపించేసి అనమాట. అంటే 4 లీటర్స్ అండ్ 5 లీటర్స్ అప్రాక్స్ ఒక 9 లీటర్స్ ఉన్నాయి. వెళ్ళడానికి అయింది, రావడానికి చూడాలి. పెట్రోల్ దొరకదేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. పెట్రోల్ అయితే దొరికింది. మేడ్చల్ దాటింది, కొన్ని ఏరియాస్ కూడా దాటిపోయినాయి. అయినా కానీ హైవే మీద అసలు ఒక లైట్ లేదు, ఇది లేదు, ఒక అది లేదు, లైట్ కూడా కనబడతలేదు. అందరూ ఏమో హెడ్ లైట్లు వేసుకొని వస్తున్నారు, రోడ్లు ఏమో కనబడతలేదు చక్కగా. అన్ని బొక్కలు బొక్కలు ఎక్కడ బొక్కలు తెలుస్తలేదు. ఏంద్రా ఇది? అబ్బా, చిన్న లైట్ కనబడదు. డిసెంబర్ ఆగం పడుతుంది. స్పీడ్ 30. ఇంక ఇట్లయితే ఎప్పుడు రా నేను పోయేది? పట్టు. అబ్బా సరేరా, లైట్లు వచ్చినాయి రా. అయ్యో, ఇవి ఎక్కువ దూరం లేవా? ఇప్పుడా లైట్స్ వచ్చినాయి అనుకున్నా. సెట్. అండ్ సక్సెస్ఫుల్లీ ఫస్ట్ లీటర్ దాటేసాం. మార్నింగ్ అయితే టిఫిన్ 3 o'clock 3:30 అంటే ఎవరు మ్యాక్సిమం చేయరు. అండ్ నేను కూడా చేయలేదు, జస్ట్ ఓన్లీ వాటర్ తాగి వచ్చేసి అనమాట. అండ్ టీ తాగాలి నెక్స్ట్. టైమ్ ఈజ్ 4:40. టీ కామారెడ్డిలో తాగడం, కామారెడ్డి ఆర్ నిజామాబాద్ చూద్దాం, మన వీలుని బట్టి టీ ఎక్కడ తాగేద్దాం. శ్రీనగర్ అవసరం లేదు, నాగపూర్ అవసరం లేదు, నిజామాబాద్ 124. We need to go to Nizamabad. And here is second toll gate, Bikanur Toll Plaza. More 105 kilometers ahead. Arrival 7:35. అంటే 8 అప్రాక్స్, 8 or 9. టెంపుల్ అంటే మనం డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళాం. ఫస్ట్ నది దగ్గరికి వెళ్ళాలి, నది స్నానం చేయాలి కదా. నది స్నానం దగ్గరికి వెళ్ళి నది స్నానం అయిపోయినాక టెంపుల్కి వెళ్ళాలి. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే, మనం అందరం అనుకున్నట్టు బాసర నేమ్ వచ్చేసి బాసర కాదు, ఇట్స్ వ్యాసర. వ్యాసర అని ఎందుకంటారో నేను టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత చెప్తాను. దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ అరౌండ్ ఇట్. అండ్ కామారెడ్డి లెఫ్ట్. अरे इधर से कैसे जाते रे? निजामाबाद और 5 किलोमीटर. వావ్, రోడ్డు మాత్రం సూపర్ ఉంది. హైవే ఇప్పుడు ఇక్కడ ఆగి ఒక టీ తాగాలి. కాన్సెప్ట్ మంచం శబరిమలలో ఉన్నట్టే ఉండదు. టీ తాగామంటే ఒకటి షాప్ కనబడతలేదు. ఎనీథింగ్ ఇస్ నాట్ దేర్.
నీడ్ టీ, నీడ్ టీ, టీ. దాబాలో టీ బాగుంటుందా? తగ్గా. వెల్కమ్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్. వ్యూ మాత్రం మంచిది. బ్యూటిఫుల్ సన్ రైజ్. ఏంటో చెప్పు, టీ కూడా దొరుకుతుంది. అరే నిజంగా కారణం అనుకున్నా కదరా. వావ్ వావ్ బ్యూటిఫుల్. టోల్ గేట్ అనమాట. ఇప్పటిదాకా టీ దొరకలేదు అనమాట. కామారెడ్డి నుంచి చూస్తున్నాను, టీ దొరకలేదు. ఓ ఇక్కడ టీ పాయింట్స్ ఉన్నాయి. ఓకేడా, టీ ఆగిపోతా. సో ఫైనల్గా అయితే టీ ఇక్కడ దొరికింది. ఇందల్వాయి టోల్ ప్లాజా. ఆల్రెడీ ఒక 10 to 15 minutes ఆగాము, అంటే వెహికల్కి రెస్ట్. అబ్బా ఫాల్తుగా ఉన్నారేమ్రా మీరు. 3 టోల్ గేట్లు దాటామా. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 6:34. అరైవల్ ఈజ్ 7:47 చూపిస్తుంది. పర్లేదు, 8 లోపు వెళ్ళిపోతాం. టీ అయితే బాగుంది. మసాలా టీ కాదు, లైట్గా లెమన్ పెట్టాడు అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ అండ్ బాసర్. నిజామాబాద్ 18. అబ్బో ఆదిలాబాద్ 344. శ్రీనగర్ 2499. శ్రీనగర్ ఇటేనా? తెలియజేసిన మొన్న 2 kilometers టు నిజామాబాద్. బాసా 52 లెఫ్టా? నిజామాబాద్ లెఫ్ట్. ఆదిలాబాద్ is straight, నిజామాబాద్ is left. బాసరా 449. అంటే హైవే అయిపోయిందా? ప్రిన్సిపల్ ఆల్రెడీ దాటేస్తాం. ఆల్ ది వే టు నిజామాబాద్. అండ్ ఇక్కడ నుంచి బాసరా రైట్ అని చూపిస్తుంది. చూద్దాం. స్ట్రైట్ ఒక రోడ్డు, రైట్ ఒక రోడ్డు, రెండు ఉన్నాయి. కామారెడ్డి వెహికల్ ఇక్కడ నుంచి వచ్చిందంటే నేను అనుకుంటున్నా. ఇటేరా బాసర్ 42, గోదాం 34. టిఫిన్స్ ఇప్పుడే కాదు, దర్శనం అయిపోయినాక టిఫిన్స్ తిందాం. రైట్ చూపిస్తుంది, ఇటేనా కాదు చూద్దాం సార్. నేను కరెక్ట్ పోతున్నా. యా మేబీ కరెక్ట్ అయి ఉంటుంది. బాగా కరెక్టే రూట్ కరెక్టే. ఆహా, ఇది ఆడిందిరా నీకు ఇంత నాటకం. నువ్వు అటే పోవాలి. ఇటు వచ్చాం గల్లీలకు. షట్, మ్యాప్స్ మళ్ళా మోసం చేసింది మనం. ఇది ఊర్ల మధ్యలోకి నుంచి పట్టుకుపోతా. అయ్యో షట్, ఇట్లా అయితే పోయేది. మందిరమ్మ, అవునా? అనంత పద్మనాభ స్వామి కేరళలో కదా ఉంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కూడా ఉంది. ఏంద్రా రోడ్డు ఇది? అయ్యో అనవసరంగా రైడ్కి వచ్చిందే.
అటువైనా ఇవి అయిపోయాయి కదా ఒక ట్రైన్ పోతుంది. నెమ్మలు ఉన్నాయి రా. ఏ నెమ్మలి 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 నెమ్మలి. అయ్యో లాస్ట్ పట్టు. అయిపోయా. ఇది రోడ్డు బంద్ చేసి ఇంకో దారి ఉన్నదా? ఎట్లా పోవాలి? పోతే వస్తుందా? ఏ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి పోతుందా? ఆ రైల్వే బ్రిడ్జ్ కిందకి వెళ్ళి పోతుందా? సరే థ్యాంక్స్ అన్న. కొత్త పిల్లలు చేస్తున్నారు బాబోయ్. బాబోయ్ ఎటువంటి 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 పీటీ అవుతుంది బాబోయ్ బాబోయ్ బాబోయ్. వావ్ టే 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 టే. వెహికల్ అయ్యో బాబోయ్. ఇప్పుడు దీని మీదకి వెళ్ళి బండి తీయాలన్నా? తీస్తే అటు పోతామా? కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎన్ని కట్టాలు వచ్చినాయండి ఆయన? రోడ్డు ఏదో కనెక్ట్ అవుతుంది చూడాలి బాబోయ్. అనుకుంటా అట్లే ఇవన్నీ. దూడ ఆవు దూడ. మెయిన్ రోడ్ వచ్చింది అయ్యా. ఒక్క సెకండ్ ఆగుదాము. ఆగి అసలు రూట్ కరెక్ట్ గా పోతున్నాం. మళ్ళీ గల్లీలోకి వెళ్ళి తిప్పుతాను చూద్దాం. అబ్బా ఇది మెయిన్ రోడ్ లెక్కనే ఉన్నాయి. చలో అసలు మట్టి రోడ్లది మొత్తం పొలం సైడ్ దిగినా చూడాలి. బండి ఎట్లుందో ఏమో అసలు. సరే నేను పక్కన చూడాలి. బస్సు వచ్చిందంటే అబ్బా పోతాం. ఆహా ఓహో బా రోడ్డు కనబడ్డదిరా, బస్సులు కనబడ్డాయి అయ్యా. ఒక్కసారి బండి ఆఫీసర్ సైడ్ చూద్దాం అసలు. బండి మంచుకున్నదా లేదా? ఘోరంగా తాకినాయి. ఓకే ఏం పర్లేదు, బండి అయితే బాగానే ఉన్నాయి.
కాస్త 8 కిలోమీటర్ వెళ్ళిపోవాలి. 8 అనుకున్నా, 8, 10 అయ్యేటట్టుంది. ఓ బాబోయ్, ఆ ట్రక్ ఆగిపోయినా లేకుంటే 8 కిలోనే వెళ్ళిపోతుంది. హ్మ్. ఇక్కడికి రావడానికి రోడ్డు బాగుంది. అది ట్రైన్ రిపేరేషన్, పట్టల రిపేరేషన్ మిషన్ అది. ఇంకా నాకు తెలిసి ఇంకో కొత్త లేని వేస్తున్నారు ఏమో. ఇది గోదావరి ఉప్పొంగనే గోదావరి. నాకు తెలిసి ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి. అండ్ సరానికి అయితే పోవాలి. గోదావరికి రోడ్ అట్టే ఉంటుంది. పర్లేదు అబ్బా, వాటర్ అయితే ఉన్నాయి. గౌతమి నది, ఘాట్, దక్షిణ గంగా. కార్నర్లో మనం దిగి ఎప్పుడైనా. వావ్. అండ్ ఫైనల్లీ నది దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఫైనల్లీ గంగా నదికి వచ్చేసాం. టైం వచ్చేసి 8:07. 8:07 వచ్చిన టైం అయితే ఎన్నో దారులు తప్పించుకొని ఎన్నో వచ్చి చాలా కష్టంగా అయితే ఫైనల్గా వచ్చేసాం.